నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది ఇప్పుడు మంగళవారం, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, అలాగే తీసుకోకూడదు కూడా అంటూ ఉంటారు కదా. ఓకే అమ్మ. అసలు తీసుకోవచ్చు అంటారా, ఇవ్వకూడదు అంటారా, ఇవ్వచ్చు అంటారా, ఏంటి? మామూలుగా వారంలో 7 రోజులకి ఓకే ప్రతి రోజుకి కూడా ఒక గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఓకే మంగళవారానికి కుజగ్రహం అధిపతి, అలాగే శుక్రవారానికి శుక్రగ్రహం అధిపతి. ఓకే ఈ మంగళవారం అన్నది ఏంటంటే కుజుడు ఆవేశకారకుడు, యువకుడు. అందువల్ల ఏంటంటే మంగళవారం చేసే వ్యవహారాలు కొద్దిగా డిస్ప్యూట్స్ కారణం అవుతుంటాయి అన్నమాట. మంగళవారం నాడు పెళ్లి చూపులు పెట్టుకున్నా, లేదంటే పరస్పరం కొత్త అగ్రిమెంట్ చేసుకున్నా అవి గొడవలతో ముగిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇద్దరు పార్టీల్లో ఎవరో ఒకరు కోపం రావడం, వారు ఆవేశంగా మాట్లాడడం, ఇతరులు దాన్ని రెచ్చిపోవడం జరుగుతుంటుంది. అందుకని మంగళవారం నాడు కొన్ని ముఖ్యమైన కారణాలు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్తుంటారు. ఇది ధనం సాధారణ ప్రమాదం అన్నమాట. సాధారణంగా ఇచ్చుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మిత్రత్వం తిరిగి చెల్లించేటప్పుడు అది గొడవలుగా కారణం అవుతుంటుంది. ఏదైనా బంధుత్వాలు కూడా పాడవుతుంటాయి. కాబట్టి ఏదో అవసరానికి మనీ తీసుకుని ఈ మంగళవారం నాడు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించలేకపోతూ ఉంటారు. చెల్లించకపోతే పర్లేదు, దానివల్ల ఇబ్బంది లేదు. బట్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం కానీ బంధుత్వం కానీ పాడవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఈ మంగళవారం రోజు ఈ ధనం అంటే ఈ రోజుల్లో క్యాష్ రూపంలో కొలుచుకునేవారు. అప్పట్లో అయితే ఈ ధనం అంటే గోవులనే ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత మామూలుగా వస్తు మార్పిడి అయింది. ఇప్పుడు రాను రాను క్యాష్ వచ్చింది. ఇప్పుడు క్యాష్ కూడా మారిపోయి అంత ఆన్లైన్ పేమెంట్ వస్తుంది. బట్ ఏదైనా మంగళవారం నాడు చేసే వ్యవహారం అన్నది శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది. అవి కొట్లాట్లకు కూడా కారణం అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆవేశానికి లోనై ఈ మధ్యకాలంలో చూస్తున్నాయి, ఇది 5 రూపాయలకే మర్డర్ చేసినట్టు సంఘటన. అందుకని మంగళవారం రోజు ధనం తీసుకోవడం కానీ పుచ్చుకోవడం కానీ, ధనమే కాదు ఎటువంటి కొత్త విషయాలు కూడా ప్రారంభించినా కూడా అవి కొంతవరకు ఈ డిస్ప్యూట్ అవుతాయని పెద్దవాళ్ళు ఆ విధంగా నిర్ణయించారు. ఇక శుక్రవారం అన్నది చాలా ప్రధానమైనది. శుక్రవారం అన్నది మహాలక్ష్మి అంటే అమ్మవారికి సంబంధించింది. శుక్రవారం శుక్రుడు అధిపతి, శుక్రుడికి అధిదేవత మని లక్ష్మి అమ్మవారు. అందువల్ల అంటే శుక్రవారం రోజు కనీసం ఇంట్లో బూజు కూడా దొరకకూడదు. అలాగే ఆడపిల్లల్ని ఏదైనా పెళ్ళైన వాళ్ళు ఇంటికి పంపడం కానీ అది కూడా చేయడం జరగదు. ఇంకా ధనం అనేది ఇంపార్టెంట్. ధనం అంటే పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒకప్పుడు గోవులు, ఇంట్లో అమ్మాయి పుట్టినది కూడా ధనంతోనే కారణం. ఇప్పుడైతే మామూలుగా వచ్చింది కానీ ఇప్పుడు ఈ పూర్వకాలం అయితే అమ్మాయిని వాళ్ళంటే వరకట్నం తీసుకొని వివాహం చేస్తూ ఉండేవారు. ఎంతో కొంత అప్పుడు స్థాయి బట్టి వరకట్నం తీసుకొని అమ్మాయిని పంపుతుండేవారు. అది కూడా శుక్రవారం అంటే మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది, ఒకరి ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి. మరి శుక్రవారం అయితే మరీ ఇబ్బంది అని శుక్రవారం రోజు కూడా ధనం ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మన ఇంటి నుంచి లక్ష్మి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అందుకనే సాధారణంగా ఒక అమ్మాయి శుక్రవారం నాడు జన్మించింది అనుకుందాం. శుక్రవారం జన్మించిన తర్వాత కుటుంబానికి కంపల్సరీగా చాలా కలిసి వస్తుంది. అయితే అదే అమ్మాయిని శుక్రవారం రోజు పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించామనుకో, ఆటోమేటిక్గా అక్కడ నుంచి తల్లిదండ్రుల యొక్క కష్టాలు మొదలవుతుంటాయి. అంటే పెళ్లి చేస్తే అలాగే డబ్బు ఖర్చు అవుద్ది, కానీ విపరీతమైన ఇబ్బంది కావడం జరుగుతుంటుంది. ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుంటుంది. ఆ సందర్భంలో ఏం చేస్తున్నారంటే మనకి అమ్మాయిని మన మెయిన్ గుమ్మే కదా దాటిచ్చే ముందు ఆ గుమ్మానికి ఒక పక్కన ఒక బంగారం ఉంగరమో గాజో ఏదో పెట్టి ఆ బంగారాన్ని ఆ గుమ్మాన్ని దాటి పంపించేవారు అనమాట. అప్పుడు ఆ లక్ష్మీదేవి ఇక్కడే ఉండిపోతున్నమాట. అత్తవారితో అంటే పుట్టిన నుంచి అత్తవారింటికి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ బంగారం అన్నది ఏంటంటే అమ్మవారు ధనంతోనూ అమ్మాయితో పోల్చారు. అది అక్కడ ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా అమ్మవారు గుమ్మం దాటి వెళ్ళదు, బంగారం దాటి వెళ్ళదు. ఉత్తి అమ్మాయి వెళ్తుంది తప్ప లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతాయి. ఆ కారణం వల్ల అంటే శుక్రవారం రోజు మనం అంటే ఎవరికన్నా బంగారు వస్తువులు ఎరువివ్వడం కానీ, అలాగే ధనం అప్పుగా ఇవ్వడం కానీ, ఈవెన్ మనం ఇంట్లో వంట చేసుకునే భోజనం కూడా శుక్రవారం ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మళ్ళీ మనం ఒకసారి ప్యాక్ చేసి పంపుతుంటాం కదా, అలా కూడా శుక్రవారం రోజు ధనం కానీ ఆ అమ్మాయిని కానీ లేదంటే ఇలాంటి ఇంట్లో వండుకున్నటువంటి వస్తువులు కానీ 99% పంపకుండా ఉంటేనే మంచిది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు శుక్రవారం రోజు ఏదో చుట్టాలు ఇంటికి వెళ్ళారనుకో, కంప్లీట్గా సాయంకాలం అవ్వదు ఇంటికి వచ్చేయాలన్నమాట. వాళ్ళ ఇంట్లో పడుకున్నా కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా శుక్రవారం నాడు ధనం మన చేతికి నుంచి బయటికి వెళ్ళడం వల్ల తిరిగి రాదు అన్నటువంటి విషయం ఉంది. అంటే దాంతో పోదు, ఇది శుక్రవారం రోజు ఎవరికో ఫ్రెండ్ అడిగాడు,
ఏదో నక్లెస్ ఎరువిచ్చాడు పెళ్లికి వెళ్తా కాబట్టి తీసుకెళ్ళింది అనుకున్నాం. దాంతో ఏం సరిపోదు. ఓకే. ఇంకా అక్కడ నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోతుంటాం. వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఏదో అవసరం ఇమీడియట్ గా వచ్చింది, ఉమ్. ఏదో బంగారం ఉందని తాకట్టు పెట్టేస్తాం శుక్రవారం. అవును. ఇంకా అదే దాంతో పోదు. ఉమ్. మొత్తం ఒకటి పోయి మొత్తం ఇంట్లో ఆఖరికి వండుకున్నటువంటి వస్తువులు అంటే పూర్వకాలం అలాగా జరుగుతుండే, వండుకున్న వస్తువులు కూడా అమ్మేసేవారు అంట. ఓకే. అంత కాబట్టి శుక్రవారం రోజు పూచిక పొల కూడా బయటికి వెళ్ళకూడదు ఓకే. అదనమాట. ఇల్లు దొలపడం కానీ ఉమ్. ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటి శుక్రవారం ఒక విధంగా ఇబ్బంది ఉంటుంది, ఉమ్. మంగళవారం ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజులు రిస్ట్రిక్షన్ చేసి జాగ్రత్తగా ఉండడం వల్ల ఉమ్. ఈ విధంగా జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మంగళవారం ఏమన్నా డబ్బు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఓకే. తీసుకున్నవాడు బ్రహ్మాండం కలిసి వస్తుంది. అక్కడ నుంచి ఆ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది, ఇంకా ఫ్లో మొదలవుతూ ఉంటుంది. ఉమ్. అందువల్ల తీసుకున్న వాడికి ఏం ఇబ్బంది లేదు, ఇచ్చుకున్న వాళ్ళకి నష్టం. కాబట్టి ఈ Return. విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది. ఉమ్. మరి అత్యవసర పరిస్థితులు అది వచ్చినప్పుడు సాధారణంగా మన సొంత బంధువులు, తమ్ముడు, చెల్లి, అక్క అన్నప్పుడు ఉమ్. అవి ఎప్పుడైనా పర్వాలేదు. అయితే ఓకే. ఏంటంటే దాని బంధుత్వం చెడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఉమ్. బట్ అలాగే జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా పాటిస్తే అంత మంచిది. అంటే ధనం కూడా ఉమ్. ఒకసారి ఏంటంటే ఏదో టిఫిన్ చేస్తుంటాడు, ఓకే. ఎవరో డబ్బులు అడుగుతారు, ఆ ఎంగిల్ చేతితో ఇచ్చేస్తుంటారు. అవును. అది చాలా పొరపాటు. ఉమ్. అలాగే మనం ఏదో రాత్రి పడుకుంటాం, మార్నింగ్ లెగుస్తాం, ఇంకా స్నానం అది చేయి మామూలుగా ఉంటాం, ఉమ్. ఏ పన్నోడు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో బీరువా తీసి లాగరో గురించి డబ్బులు ఇస్తుంటారు. అవును. ఇది కూడా ఇలా. అందువల్ల ఏదన్నా మనీ విషయంలో మాత్రం ఉమ్. బీరువాలో తీయడం చాలా పవిత్రంగా స్నానం చేసి దేవుడి గుడిలోకి ఎలాగెళ్తాం అలా తీయటం మంచిది. ఉమ్. ఒకటి డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఎంగిల్ చేతితో కానీ, ఉమ్. ఇంకా భోజనం చేస్తా కానీ, ఉమ్. ఇంకొంతమంది అయితే ఇంక డింగి అలాంటివి చేయకుండా ఉంటే ఓకే. మనం లక్ష్మీదేవిని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత నిల్వ ఉంటుంది. ఉమ్. ఏదైనా అది మన నమ్మిన నమ్మకపోయినా పని ఓకే. దాని ప్రభావం ఉంటుంది. ఉమ్. నమ్మినోడికి నమ్మినంత. ఇది స్వస్తి. గురుగారు, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అత్యవసరంగా ఉమ్. డబ్బులు ఏ రోజున ఇస్తే మంచిది అంటారు? బుధవారం రోజు చాలా మంచిదమ్మా డబ్బులు ఇవ్వడానికి. మిగతా అన్ని రోజులు ఓకే, ఉమ్. ఆదివారం ఇవ్వచ్చు, సోమవారం ఇవ్వచ్చు, మళ్ళీ బుధవారం ఇవ్వచ్చు. ఓకే. ఎక్సెప్ట్ ఈ 2 రోజులు తప్ప మిగతా వారాలు ఉమ్. పెద్దగా ఇచ్చుకోవచ్చు. ఉమ్. అంటే కొంతమంది శనివారం ఇబ్బంది తప్ప శనివారం కూడా బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. ఓకే. ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఈ 2 రోజులు మాత్రం కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్. అది మళ్ళీ ఏంటంటే మనం ఒక వస్తువు కొనుక్కున్నాడు మళ్ళీ పర్లేదు. ఉమ్. ఇప్పుడు ఏదో మంగళవారం వచ్చింది, ఏదో శుక్రవారం వచ్చింది, గోల్డ్ కొనుక్కుంటాం కదా. అవును. శుక్రవారం గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచిది, మన ఇంటికి బంగారం వస్తుంది, మనీ అలాగా పర్వాలేదు. ఓకే. మళ్ళీ మనకి రిటర్న్గా అయినా వస్తే అది తప్పులేదు. ఊరికైనా అప్పు రూపంలో ఇవ్వకూడదు తప్ప ఇంకా వేరే వస్తు మార్పిడి రూపంలో చేసుకోవచ్చు. ఓకే. అదేం పెద్ద తప్పులేదు. ఉమ్. గురుగారు, అలాగే మీరు శుక్రవారం రోజు పూజలు కూడా దులుపకూడదు అన్నారు కదా, ఏ రోజున దులిపితే మంచిది అంటారు? అది కూడా అంతే, ఆదివారం, బుధవారం, ఆదివారం, బుధవారం. అలాగే లక్షవారం, ఉమ్. అది ఆ రోజు శుభ్రం చేసుకోవచ్చు. ఉమ్. అలా కొన్ని రోజులు మరి కొన్ని మనం పాటించిన దాన్ని బట్టి ఉంటుంది. శుక్రవారం అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్. అమావాస్య కూడా అలాంటిది. ఓకే. అమావాస్య కూడా అలాంటి పనులు చేయకూడదు. ఉమ్. మిగతా అన్ని అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులు పాటిస్తే మంచిది. గురుగారు, అత్యవసర పరిస్థితిలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగితే అది ఎలా నివారించుకోవాలంటారు? నివారించుకోవడానికి ఏం లేదు, మామూలుగా అది కామన్ గా మన రోజు తప్పదు ఇంకా. దీపారాధన చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకోవచ్చు. ఉమ్. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. అంటే మరీ మనకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి, అవును. ఎటు దారి లేదు ఉమ్. అనుకున్న పరిస్థితుల్లో లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం. ఉమ్. మరి వీలైతే ఉమ్. కనకదార స్తోత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఈ కనకదార స్తోత్రం కూడా ఎలా అంటే ఉమ్. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఎన్నుకోవాలన్నమాట. ఓకే. మార్నింగ్ 6 గంటలకో, 7 గంటలకో, లేదా 4 గంటలకో ప్రతిరోజు కూడా అదే టైంకి ఉమ్. నడుస్తూ ఉండాలి. ఉమ్. ఆ టైంలో ఈ కనకదార స్తోత్రాన్ని చక్కగా ముందు శ్రద్ధగా విని ఉమ్. దాని అర్థం కూడా తెలుసుకొని ఓకే. అప్పుడు దాన్ని చదవడం ప్రారంభిస్తే ఏదైనా మన పని అనుకొని ఉమ్. ఆ 41 రోజులు చదివితే మాత్రం ఉమ్. ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరుతూ ఉంటుంది. ఓకే. ఈ మధ్యలో వచ్చే శుక్రవారాలు, ఈ 41 డేస్లో వచ్చే శుక్రవారం రోజు అమ్మవారు ఫోటో ఉంటే అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి ఓకే. వెండి గ్లాస్తో ఉమ్. పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లము, పంచదార వేసి ఉమ్. అది మళ్ళీ మన సాధారణంగా ఏంటంటే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి అది అలా వదిలేస్తుంటాం. అవును. అది పర్టికులర్గా వాళ్ళు టీ కాసుకోవచ్చు, లేదంటే పాలైనా తాగొచ్చు. ఈ విధంగా 41 డేస్ చేయడం వల్ల ఉమ్. ఎంత పెద్ద కోరికైనా అది సాధ్యమైనది అయితే మాత్రం 100% తీరుతుంది. నెరవేరుతుంది. ఇలా నిత్యం ఇలాగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల, కనకదార స్తోత్రం వల్ల ఉమ్. వాళ్ళ చేతిలో ధనం ఇచ్చినా కూడా వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది, తీసుకున్నవాడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే సాధారణంగా మనసులో కూడా ఎలా ఉంటుందంటే ఉమ్. మంచి సంకల్పంతో ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంటుంది. అవును. ఒకడు ఏంటంటే మామూలుగా రకరకాల ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఇచ్చినా కూడా ఏంటంటే ఒకటి తిట్టుకొని ఇస్తూ ఉంటాడు,
ఒకటి ఇంకో రంగు వేసుకుంటాడు. ఈ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు అంటే వాడు అటు రాకూడదని ఎత్తుంటాడు, వడ్డీ వస్తూ ఉంటుంది. ఇది మనసు కూడా ఇంపార్టెంట్, అవును. అతను మనసును బట్టి కూడా అది పనిచేస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాడి యొక్క మనసును బట్టి, వాళ్ళు నమ్మే దైవాన్ని బట్టి, నిజాయితీని బట్టి కూడా ఉంటుంది. ఓకే. నిజాయితీగా ఖర్చు పెట్టింది ఫ్యూచర్లో అయినా మళ్ళీ అది మనకి రిటర్న్ వస్తూ ఉంటుంది. మనలో న్యాయం ఉంటాయి. ఓకే. అదేదో పెళ్ళికో డబ్బులు అడిగాడు, అయితే పిల్లవాడు చదువుకి డబ్బులు అడిగాడు. సాధారణంగా ఈ 2 విషయాల్లో డబ్బులు తీసుకున్నవాడు తిరిగి చెల్లించలేడు. ఎందుకంటే ఎంతో ఇబ్బంది వస్తే తప్ప పిల్లవాడి ఫీజుకి డబ్బులు అడగడం. అవును. అయితే ఏంటంటే వీడికి ఒక విధంగా క్రెడిట్ వస్తుంది. ఒక పిల్లవాడిని చదివించినటువంటి పుణ్యం, ఒక అమ్మాయి పెళ్లికి సాయం చేయని పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటుంటారు. అంత డబ్బులు ఉన్నంత మాత్రం పెళ్ళిళ్ళు అవ్వాలని రూల్ లేదు. పెళ్ళిళ్ళు వాయిదా పడుతుంటాయి. వాడు ఏం చేయాలంటే ఎవరికైనా వివాహం జరుగుతున్నప్పుడు, ఎవరికైనా సరే పేదవారికి కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు వాళ్ళకి తాళిబొట్టు, ఈ పట్టు చీర అలాంటివి డొనేట్ చేయడం వల్ల వీళ్ళ పిల్లలకు కూడా పెళ్ళి అవుతూ ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి మంచి సంకల్పానికి ఇస్తే అది తిరిగి రాకపోయినా పుణ్యం అనేది వస్తుంది. దాన ధర్మం చేయాలి, అది మంచి సంకల్పం అది ఉండాలి. దానమే ఆకలేదు, అది మన వల్ల వాడు అవసరం తీరింది, ఆ పుణ్యం మనకు వస్తుంది. ఇవ్వలేకపోయినా నెక్స్ట్ జన్మకైనా తీర్చుకుంటాడు. ఇవన్నీ రుణానుబంధాలు అన్నమాట. గత జన్మలో వాడు మనకి ఇచ్చుంటాడు, ఈ జన్మలో మనం ఇచ్చామంతే. ఇదేమీ అనుకోనాగే లేదు. ఊరికైనా మా దగ్గరికి ఎందుకు వస్తాడు? అందువల్ల ఈ పూర్వజన్మ సంకల్పం కూడా ఉంటుంది, ఇవి రుణం తీర్చుకోవడం కూడా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ అలాగే అనుకుంటేనే వీడికి బాగుంటుంది, వాడికి బాగుంటుంది. ఓకే. ధన్యవాదాలు.